అంటే ప్రతి మనుషులు కూడా ప్రతి మనిషికి దుఃఖత్రయం అని ఉంటుందండి. ఈ దుఃఖత్రయేణ అభిఘాత కొట్టబడుట వల్ల అంటే పీడింపబడుట వలన తదపఘాతకే హేతౌ జిజ్ఞాస. ఆ దుఃఖత్రయం పోగొట్టేటటువంటి కారణముందు మనందరికీ తెలుసుకుందాం. ఆ కారణం ఏమిటి? దేని వల్ల ఈ దుఃఖత్రయం పోతుంది అనే జిజ్ఞాస సహజంగా ఉంటుంది. అంతే కదా! ఏదైనా ఇబ్బంది వస్తుందనుకోండి, ఆ ఇబ్బంది పోవడం కోసం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా! దేనివల్ల ఈ ఇబ్బంది పోతుంది అని తెలుసుకుని దాన్ని అనుష్ఠానం చేస్తాం అని అన్నాడు. అప్పుడు ఆయన వెంటనే అడుగుతున్నాడు, దృష్టేసా అపార్థ ఇచ్చేత్ నా. ఎందుకయ్యా ఈ దుఃఖత్రయం పోగొట్టడం కోసం దృష్టమైనటువంటి ప్రయోజనాలు ఉండగా ఈ శాస్త్రీయమైనటువంటి ఈ సాంఖ్య సిద్ధాంతం ఇది అనవసరం. అంటే దుఃఖత్రయం అంటే ఏమిటి చెప్పుకోవాలి, దృష్టమైన కారణం వల్ల ఈ దుఃఖత్రయం ఎలా పోతుందో చెప్పుకోవాలి. ఒక్క నిమిషం తర్వాత చెప్పుకోండి. అంటే అంటున్నాడు ఒకసారి మీరు వీడియో ఆన్ చేసుకోగలిగితే ఆన్ చేసుకోండి ఆచార్య. మీ వీడియో రావట్లేదు. అవునండి, వీడియో ఆన్ చేస్తే మళ్ళీ టాప్ టు స్పీక్. ఇదిగో ఇప్పుడు వీడియో మరి వినపడుతుందా ఇప్పుడు? కనబడుతున్నారు, వినబడుతున్నారు. ఇప్పుడు బాగుంది. రైట్ రైట్. ఏమిటి దుఃఖత్రయం ఏమిటో తెలుసుకోవాలి, దృష్ట ప్రయోజనం ఏమిటి అనేది తెలుసుకోవాలి. సరే, తర్వాత తెలుసుకుందాం. ఈ దృష్టమైనటువంటి ప్రయోజనం ఉన్నప్పుడు ఈ అలౌకికమైనటువంటి ఈ శాస్త్రీయమైనటువంటి ఈ జ్ఞానం కోసం ఇంత కష్టపడి, చాలా కష్టం అండి జ్ఞానం సంపాదించి మొట్ట సంపాదించడం సామాన్యం అలా అనడానికి వీలు లేదు. ఏకాంత అత్యంతతో అభావాత్ అంటే ఏకాంతత అత్యంతత అభావం. మీరు ఈ దృష్ట ప్రయోజనం వల్ల ఈ దుఃఖత్రయం పోతుంది అనుకుంటున్నారు, కానీ పూర్తిగా పోతుందన్న, ఖచ్చితంగా పోతుందన్న నమ్మకం లేదు. అలాగే మళ్ళా రాకుండా పూర్తిగా నశిస్తుందన్న నమ్మకం లేదు. అంటే అసలు పూర్తిగా పోతుందో లేదో డౌట్. పూర్తిగా పోయినా మళ్ళా రాదనే గ్యారంటీ లేదు. అంచేత ఈ లౌకికం వాట్ల వల్ల ఉపయోగం లేదు, అలౌకికమే అని చెప్పాడు. మళ్ళా ఒకసారి వెళ్తున్నాం. దుఃఖత్రయం అంటే ఏమిటి అంటే దుఃఖత్రయాభిఘాత. 3 రకాల దుఃఖాలు ఉన్నాయండి మనకి. ఏమిటి అంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము అని 3 రకాలు ఉన్నాయి మనకి. ఏమిటి? ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఆధ్యాత్మికము అనే దానికి ఆత్మానం అధికృత్య ఆధ్యాత్మికం అంటే ఆత్మకి సంబంధించిన దుఃఖం. ఈ ఆత్మ అనే శబ్దం విచిత్రంగా వాడబడుతుంది. ఆత్మ నకారాంత పుల్లింగో ఆత్మన్ సిద్ధ, తాను నేను అని శబ్దం అని చెప్తూ ఉంది. అంటే ఈ ఆత్మ అనే దానికి నేను అనే, నేనంటే ఏమండి, మామూలుగా అయితే జీవుడే న్యాయంగా. కానీ నేను అనేది మన శరీరం మీద నేను ఇలా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను అని అనుకుంటాం కదా. శరీరం అందు తాదాత్మ్యాభిమానం బాగా ఉండబట్టి అప్పుడప్పుడు ఆత్మశబ్దం శరీరం అందు కూడా వాడబడుతుంది. అలాగే ఆత్మశబ్దం మనస్సు ఎందు కూడా వాడబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మికము అంటే ఆత్మానం అధికృత్య, ఆత్మను గురించి వచ్చే దుఃఖం అంటే శరీరం కానీ మానసికం కానీ అని తీసుకోవాలి. నిజేతనం వాస్తవమైనటువంటి పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆయనకి అసలు దుఃఖం లేనే లేదు. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక దుఃఖం అంటే మానసిక దుఃఖము, శారీరక దుఃఖము అని అనుకోండి. ఏమండి ఇంకా ఈ శారీరకమైన దుఃఖం అంటే ఏమిటి అంటే శరీరానికి సంబంధించి అంటే అర్థం ఏమిటి? మనకి శరీరంలో వాత పిత్త శ్లేష్మములని 3 ఉంటాయి. ఇవి సమానంగా ఉంటే వయం అరోగా అంటే మనకే రోగం లేదు.
ఈ వాతం కానీ పిత్తం కానీ శ్లేష్మం కానీ పెరిగితే మనకి దానికి ఉచితమైనటువంటి రోగం వస్తుంది. కాబట్టి ఈ శారీరకమైనటువంటి దుఃఖం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమండి మందు పుచ్చుకుని ఆ ఆ ఔషధ సేవనం వల్ల శారీరకమైన దుఃఖం పోతుంది కదా. కాబట్టి మందు అనేటటువంటి అంటే ఔషధం అనేటటువంటి దృష్టమైనటువంటి ఒక సాధనం వల్లే మనకి శారీరకమైన దుఃఖం పోతుంది. అలాగే ఏమండి శారీరం ఇది దుఃఖం. ఇలాగే ఈ శారీరక దుఃఖం న్యాయంగా 2 రకాలని చెప్పారు. ఏమిటి ఆధ్యాత్మిక దుఃఖం 2 రకాలు, శారీరకం మానసమని. శారీరం కూడా ఒక రకంగా 2 రకాలు. నైసర్గికం అంటే ఎల్లప్పుడూ స్వభావంతో ఉండేది. త్రిదోష కారణంచ. నైసర్గికం అంటే చూడండి, మీరు మొత్తం మీ జీవితంలో ఎక్కువ దేనికోసం కష్టపడుతున్నారు చెప్పండి? ఆకలి దప్పులు తీర్చుకోవడం కోసం. ఈ ఆకలి దప్పులు అనేటటువంటివి కూడా ఒక రకమైన దుఃఖమే. ఇది మనకి స్వభావత ఉంది, ఇది దీనికి ఏమీ కారణం లేదు. ఇది ఒక రకమైన శారీరక దుఃఖం. ఇక శారీరకంలోనే ఇందాక మనం అనుకున్నట్టుగా వాతపిత్త శ్లేష్మముల యొక్క తేడా ఏదైతే ఉందో దానివల్ల వచ్చేది. ఈ నైసర్గికమైనటువంటి అర్చనాయా పిపాసలు ఏ కాలంలో పళ్ళు ఆ కాలంలోనూ, అంటే ఇప్పుడైతే మామిడి పళ్ళ సీజన్ కదా అందుకని. అలాగే ఏదైనా భోజనం చేయడం, టిఫిన్ చేయడం వీటి వల్ల తీరుతుంది. అలాగే ఇంకో ఈ ఈ శారీరక దుఃఖంలోనే వాతపిత్త శ్లేష్మముల యొక్క తేడా వల్ల వచ్చేటటువంటి దుఃఖం ఔషధ సేవనం వల్ల ఇది ఉంది. అలాగే మానసిక దుఃఖం ఉంటుంది. ఇదేమిటి అంటే కామక్రోధ లోపాల వల్ల వచ్చేటటువంటి మనస్సు యొక్క వికారాల వల్ల పుట్టేటటువంటి దుఃఖం. ఏమండి ఈ ఆత్మశబ్దానికి దేహం కానీ మనస్సు కానీ అర్థం చేసుకుని వీటి వల్ల వచ్చే దుఃఖములు అని. ఈ త్రివిధ దుఃఖముల్లోనూ ఆధ్యాత్మిక దుఃఖం అనేటటువంటి దాంట్లో ఏదైతే శారీరకమైన దుఃఖం ఉందో, నైసర్గికమైనటువంటి అసనయాపిపసలు ఆకలి దప్పుకులు ఏదైనా తిండి వల్ల తీరుతాయి, తర్వాత ఔషధాల వల్ల ఇవి పోతాయి. అలాగే మానసిక దుఃఖం ఉంటుంది ఒకప్పుడు. దానికి ఏమిటి అంటే మనోజ్ఞ స్త్రీ పానాది ప్రియ పదార్థ సంయోజనేన దూరీకర్తం సూచకము. అంటే ఏదో మన పాతకాలంలోనూ అక్కడ ఉంటూ ఉండేవి కదా, ఏదైనా సంగీతం వింటూ ఉండడం, లేదా కొద్దిగా సురాపానం చేస్తూ ఉండటం. ఏం లేదండి, సురాపానం చేస్తే మత్తు ఎక్కిపోయి ఆ మత్తులో ఏమీ తెలియదని, అంతే తప్ప దాంట్లో దుఃఖం పోయేది నా పొంద. ఏదో ఇలాంటి, లేదా మనం అనుకోండి ఏదైనా మంచి సినిమాకి వెళ్ళడం, ఇలాంటివి వచ్చాయి. ఒకప్పుడు తలనొప్పి వచ్చిందండి, ఈ తలనొప్పి వస్తే కూడా తలనొప్పి పోవడం కోసం సరదాగా సినిమాకి వెళ్ళి వాళ్ళు ఉన్నారు. లేదా ఇవాళ ఏమిటో మనసు బాగాలేదురా సినిమాకి వెళదామని వెళ్ళాడు. సో దీనివల్ల ఈ సినిమా వల్ల చిన్న చిన్న తలనొప్పులు పోయాయి, మానసిక దుఃఖము పోయింది కదా. దీనికోసం సాంఘిశాస్త్రం చదివేసుకోవడానికి అనవసరం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు మీరు ఏంటి అంటే చిన్న తలనొప్పి వచ్చింది కదా అని చెప్పి ఓ సినిమాకి వెళ్ళారండి. ఆ సినిమా ఎంత చండాలంగా ఉందంటే జ్వరం వచ్చేసింది ఆ సినిమాకి భయపడిపోయింది. ఇలా కూడా ఉంటుంది కదా. అలాగే తలనొప్పి ఎక్కువైపోతుంది కొన్ని సినిమాలు చూస్తే. మనం ఏమో మంచి గడితే చెడు ఎదురైపోలేదు, చేత ఖచ్చితంగా పోతుందని గ్యారంటీ లేదు. ఒకవేళ ఈవేళ పోయింది అనుకోండి తలనొప్పి, ఓ సినిమా చూశారు కదా జీవితంలో మీకు అంటే తలనొప్పి పోయింది, ఇంకెప్పుడు మీకు తలనొప్పి రాదని గ్యారంటీ ఉందా? అది లేదు. చేత ఆధ్యాత్మిక దుఃఖం మామూలుగా వీటి వల్ల పోయేది కాదు. తర్వాత ఆది భౌతిక దుఃఖం అని ఒకటి ఉంది. అంటే ఇతర మనుషుల వల్ల, పశువులు, మృగాలు, పక్షులు, సరీసృపాలు, అంటే ఈ సరీసృపాలు అంటే కింద పాకుతూ ఉండేటటువంటి వ్యవహారాలు, పాములు వగేరా, వీటి వల్ల కూడా మనకి దుఃఖం ఉంది కదా, భయం ఉంది కదా. ఇటువంటి దుఃఖం వీటిలో కూడా ఒక రకంగా
రక్షణ ఉందండి. ఏదో మనకి ఇప్పుడు ఫారిన్‌లోనూ అక్కడ చూసారు బాంబులు కూడా పడినా చల్లనటువంటివి ఏవో ఉంటాయి. భూగర్భ గృహాలు లాంటివి వెళ్ళామనుకోండి అక్కడ ఇలాంటి బాధలేమి ఉండవు. ఏమండి? కానీ ఇవన్నీ ఖచ్చితం అనేం లేదు. ఒకప్పుడు ఏంటి అంటే ఏదో వర్షం పడుతోందని చెప్పి ఒక షెల్టర్ లోపలికెళ్తే ఆ షెల్టర్ గాలికి కూలిపోయి చచ్చిపోయిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అలా జరుగుతూ ఉంటుంది కదా! అంచేత. ఇది అది భౌతికమైనటువంటి దుఃఖం. ఇంకా ఆది దైవికమైన దుఃఖం అనేటటువంటిది ఒకటి ఉంది. ఏంటి అంటే యక్ష రాక్షసులు, ఏదో గ్రహావేశాలు, ఇదొకటి శీతోష్ణము, వర్షాసులు, అశనిపాతము అంటే ఏమిటి పిడుగులు పట్టడం ఇలాంటివన్నీ దైవాత్తులు జరిగేటటువంటి ఇవన్నీ రకరకాల దుఃఖాలున్నాయి. వీటిలన్నిటి కూడా మంచి షెల్టర్ చూసుకుంటే మనం బతకచ్చు. బాగా డబ్బులు తీసుకొని మంచి బిల్డింగ్ కట్టుకుంటాం. కానీ ఏ తుఫాను వచ్చినప్పుడు మనం భయపడుతూనే ఉంటాం. అయ్య బాబోయ్! ఈ బిల్డింగ్ కూలిపోతుంది కదా అని. అలాగే ఈ బిల్డింగ్ ఉన్నంత కాలం ఉంటుంది. మనం అనంతంగా ఉంటుంటాం కదా! ఎలాంటి వాటి నుంచి రక్షణ అంచేత ఈ దృష్టమైనటువంటి ప్రయోజనం వల్ల ఈ ఈ ఈ దృష్టమైనటువంటి ఏ సాధనం వల్ల కూడా ఇటువంటి దుఃఖత్రయము ఖచ్చితంగా పోతుంది. మళ్ళా రాకుండా పూర్తిగా పోతుంది అన్న గ్యారంటీ లేదు. అంచేత మనం వేరే శాస్త్రీయమైనటువంటి ఒక సాధనాన్ని మనం తెలుసుకోవాలి అని దీనికి సుమారుగా సారం ఈ కారిక. రెండో కారిక దృష్టవదానుస్త్రివిక తహి అవిశుద్ధి క్షయ అతిశయయుక్త తద్విపరీత శ్రేయాన్ వ్యక్త అవ్యక్తజ్ఞ విజ్ఞానం. ఆచార్య మనము అంటే 45 మినిట్స్ అనుకున్నాం కదా టైం. మరి అయ్యా టైము 45 మినిట్స్ అనుకున్నాం కదా. అలాగే నాకేం అభ్యంతరం లేదు. ఇది సరే మళ్ళా రేపు 8:30కు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి.